హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. అందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక గోరింటాకు గురించి తెలుసుకుందాం. ఎందుకు, ఇది ఆషాఢ మాసం కదా. అసలు గోరింటాకు యొక్క చరిత్ర ఏమిటి, దానికి అంత ప్రాముఖ్యత రావటానికి గల కారణం ఏమిటి తెలుసా? మరి తెలుసుకుందామా? నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. గోరింటాకంటే మహిళలకు ఎంతో ఇష్టం, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఇష్టం మహిళలకు గోరింటాకుకి మధ్య అవినాభావ సంబంధం ఎంతో ఉంది కదా. ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వస్తే చాలు, ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతుంటారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏమిటి? గోరింటాకుకి అంత ప్రాధాన్యత రావటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి తన చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయింది. ఆ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఆ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటారు. ఓకే, సతీ సమేతంగా పర్వతరాజు ఆ మొక్కను చూడటానికి ఆ యొక్క వనానికి చేరుకుంటారు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై రాజుతో ఈ విధంగా అన్నది: నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాశంతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడుగగా, అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. కోసి ఆమె ఆ చెట్టు యొక్క ఆకు కొయ్యటం వల్ల ఆమె చేతులు ఏమవుతాయి, వేళ్ళు ఎర్రగా పండుతాయి. అది చూసిన ఆ పర్వతరాజు, అయ్యో నా కూతురి వేళ్ళు కందిపోయాయి అనగా, అందుకు పార్వతీదేవి ఎలాంటి నొప్పి కలగలేదు, ఈ ఎరుపుతనం ఎంతో అలంకారంగా కనిపిస్తుంది పార్వతీదేవి చెప్పటంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకుకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఆ చెట్టు ఉద్భవించటం వల్ల గోరింటాకు గోరింటాకు ఆ సమయంలో అది ఉద్భవించటం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలు అన్నిటిని కూడా తొలగిస్తుంది. గోరింటాకుకు ఎరుపుతనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. అందరూ చక్కగా అప్పటి నుంచి కూడా గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకొని చాలా అందంగా అలంకరించుకునేవారు. ఇంతటి ప్రాధాన్యత కలిగింది అటువంటి మొక్కకు. అయితే గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో
కుంకుమకు ఒక పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది. అంటే మనం నుదుటిన కుంకుమ పెట్టుకుంటాం కదా, అది ఎర్రగా ఉంటుంది కదా. మరి ఇప్పటి నుంచి అందరూ గోరింటాకు ఎర్రగా పండటం వల్ల నుదుటిపై గోరింటాకు పెట్టుకోవటంతో కుంకుమ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సందేహం వ్యక్తం కాగా, అప్పుడు గోరింటాకు నుదుటిపై పండదని, కుంకుమ ప్రాధాన్యత గోరింటాకు నుదుటిపై పండదని, కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు. అప్పటి నుంచి గోరింటాకుకి ఎంతో ప్రాధాన్యత కలిగింది. ఇది గోరింటాకు యొక్క అసలు చరిత్ర.